హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మళ్ళీ మీ ముందుకు పాట్స్తో వచ్చేసానండి. ఫస్ట్ వన్ ఈ గ్రీన్ కలర్ పాట్. ఈ గ్రీన్ దాని మీదకి వైట్ ఫ్లవర్స్ ఇచ్చేసేసి కింద గ్రీన్ లీవ్స్ లాగా ఇచ్చాను. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ పాట్. రెడ్ దాని మీద ఎల్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ర్యాండమ్గా ఇచ్చాను. మొత్తము కవర్ చేశాను అనమాట, ఎక్కడ గ్యాప్స్ లేకుండా. నెక్స్ట్ వైట్కి వచ్చేసేసి ఇలా ఆల్ కలర్స్ ఇంగ్లీష్ డిజైన్ లాగా అనమాట. అవుట్లైన్ బ్లాక్ వేసేసేసి అక్కడక్కడ అన్ని కలర్స్ వైలెట్, గ్రీన్, ఎల్లో అలా ఇచ్చాను. నెక్స్ట్ మళ్ళీ రెడ్ పార్ట్కి కింద ఒక ఫ్లేవర్ ఇచ్చేసేసి అటు గ్రీను ఇటు గ్రీన్ ఇచ్చాను. పైన చిన్న డిజైన్ లాగా వేసాను అనమాట. పాట్కి 3 ఫ్లేవర్స్ అనేవి వచ్చాయి. ఇంకొకటి ఇది ఏంటంటే మొన్న వీడియోలో చూపించాం కదండి, ఈ మొక్క వేస్తూ ఉండేటప్పుడు ఇది థమ్సప్ బాటిల్, దాన్ని కట్ చేసేసి అలా డిజైన్ చేసాము. సేమ్ ఇది కూడా థమ్సప్ బాటిలే. దీనికేమో వైట్ పెయింట్ వేసాను. మొత్తం వచ్చేసేసి ఫ్లవర్స్ వేసాను. కింద లైట్గా గ్రీన్ షేడ్ ఇచ్చాను. నెక్స్ట్ ఇదేమో యాక్చువల్ డస్ట్బిన్. ఇది పైన కట్ చేయించేసేసి మొత్తం వైలెట్ పెయింట్ వేసేసేసి దాని మీద వైట్ గోల్డ్ తోటి ఇచ్చాను. మధ్యలో చిన్న తీగల్లాగా. ఇది ఆల్రెడీ మీరు చూసారు కదండి, ఒక వీడియో నేను ఇది పెయింట్ వేసేటప్పుడు మీకు చూపించాను. కాకుండా ఇది మీకు చెప్పాను కదా ఆర్టిన్ షేప్ అనేసేసి. ఆర్టిన్ షేప్ ఏంటంటే మా వారు అల్లేసారు, దాన్ని బాగా పెరిగిపోతూ ఉందన్నమాట. అందుకని ఇప్పుడే వెళ్ళేసేస్తే బాగుంటుంది, లేకపోతే పాడైపోతుంది చెట్టు అనేసి. ఇది ఇంకొకటి వచ్చేసేసి బ్లాక్. ఇది కూడా కట్ చేశారు కిందలే బాటిల్. కింద వాటర్ పడ్డప్పుడు కింద పడకుండా దానికి చిన్న ఇదిలాగా పెట్టారు, మూతలాగా, వాటర్ అంతా కింద స్ప్లిట్ అయిపోకుండా. సో ఇదే అండి. థ్యాంక్ యూ.